ఎన్టీఆర్ తాజాగా బాబీ దర్శకత్వంలో జైలవకుశ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ 3 విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన 3 హీరోయిన్లు నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు బాబీ. ఎలాంటి హడావిడి పడకుండా అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కిస్తున్నాడు. దీంతో షూటింగ్ కాస్త నెమ్మదిగా సాగుతోందట. షూటింగ్ కాస్త లేటు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయమని, ఎలాగైనా సెప్టెంబర్ 21న ఈ సినిమాను రిలీజ్ చేయాలని బాబీతో ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే జైలవకుశ సినిమా టీజర్, కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఆ సినిమా దర్శక నిర్మాతలు బాబీ, కళ్యాణ్ రామ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ఎడిటర్ గణేష్ పై వాళ్ళు అనుమానం వ్యక్తం చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. లీకేజ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.